నమస్కారం. మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. లోకరక్షణ కోసం వేదాలను కాపాడిన ఆ నారాయణుడు మత్స్య రూపంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను పునీతుని చేశారు. సప్త సముద్రాల అడుగున వేదాలను అపహరించి దాచిన సోమకాసురుని సంహరించి వేద పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన తొలి అవతారం మత్స్యావతారం. అదే రూపంలో ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారు భక్తులకు కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి అర్చకులు, పురోహితులు దాదాపు 2 గంటల పాటు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా మత్స్యావతారంలో అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణతో యాదాద్రి కొండ మారుమోగిపోయింది. నరసింహుడు 4వ అవతారమైతే భక్తజన రక్షార్థమే విచేసినటువంటి అవతారం నృసింహావతారమైతే వేదాలను రక్షించడం కొరకే వచ్చినటువంటి అవతారం ఈ మత్స్యావతారం. శ్రీమన్నారాయణుడు
మంగళం గుణ సింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీషాయ మంగళం. ప్రియ భగవద్బంధువారా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రం తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పంచనారసింహ స్వయం వ్యక్త క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార విందుగా వార్షిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నవానిక దీక్ష చేత ఏకకుండాత్మక బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు స్వామివారి యొక్క సన్నిధిలో వేద పారాయణములు, అలాగే రామాయణ, ఇతిహాస, భారత, భాగవత, పురాణ మూలమంత్ర అనుష్ఠాన జపాలను ఋత్విక్ వరేణ్యుల చేత 108 మంది ఋత్విక్కుల చేత ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఎంతో మంది పండిత వరేణ్యుల చేత ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ప్రథమంగా అలంకారంగా స్వామి నృసింహస్వామి వారు దశావతారాలలో మొదటి అవతారమైనటువంటి మత్స్యావతారంలో పురవీధులలో ఊరేగించి భక్తులందరికీ కూడా కనువిందుగా అలంకారంలో దర్శనమిచ్చారు. ఈరోజు దశావతారాలలో మొదటైనటువంటి మత్స్యావతారాన్ని మనం సేవించుకోవడం జరిగింది. మత్స్యావతారం యొక్క విశేషము వేద ఉద్ధరణకై వచ్చినటువంటి అవతారమే మత్స్యావతారం. వేదములను రక్షించడం కొరకు స్వామివారు సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేసి వేదాలను రక్షించి మన అందరికి కూడా ఇచ్చినటువంటి అవతారం అత్యంత విశేషమైనటువంటిది. మన జ్ఞానాన్ని ప్రసాదించిన అవతారమే మత్స్యావతారం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థమై ప్రతి విషయంలో కూడా ఆయా సమయాలలో అణువులో అణువై పరమాణువై ఎక్కడ అంటే అక్కడ స్వామివారు ఆవిర్భవించి అందరినీ రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తున్నటువంటి ఈ యొక్క విష్ణుమూర్తి అవతారాలలో మత్స్యావతారం అత్యంత విశేషమైనటువంటిది. ఈరోజు ఆ మత్స్యావతారంలో ఉన్నటువంటి ఆ నృసింహస్వామిని దర్శించిన మాత్రమే జ్ఞానం కలుగుతుంది, శక్తి వస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్రం అనేటువంటి వాటిని పారదోలి చక్కని సాత్వికమైనటువంటి మనస్సును కలిగించే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అవతారం. అలాంటి లక్ష్మీనరసింహుడు మన అందరికి కూడా చక్కని జ్ఞానాన్ని ప్రసాదించుగా కానీ ప్రార్థిస్తున్నాం. సాయంకాలము శేషవాహనంలో స్వామివారు విశేషంగా నృసింహులు స్వామి ఆ శేషవాహనంలో పురవీధుల్లో ఊరేగుతారు. ప్రప్రథమంగా ఈరోజు బంగారుమయమైనటువంటి ఆ శేషవాహనంలో స్వామివారు అద్భుతంగా అలంకరించుకొని మన అందరినీ కూడా ఆశీర్వదించడం కొరకు పురవీధులలో ఊరేగుతాడు. భక్తులందరూ కూడా ఆ శేషవాహనారుడు నరసింహస్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుగాక. స్వస్తి సంవత్సరం మంగళాని భవంతు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పట్టపగలే కూని చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఆదిలాబాద్ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కుసుమన్ను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కక్షపూరిత రాజకీయాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని హరీష్ రావు విమర్శించారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లపై కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేస్తుంటే మంత్రి వివేక్ పోలీసులు మౌనంగా చూడడం దుర్మార్గమన్నారు. ఉద్యమకారుడు బాల్కుసుమన్ను అక్రమంగా అరెస్ట్ చేసి కావాలనే 200 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ జైలుకు తరలించడం ప్రభుత్వ కక్ష సాధింపులకు పరాకాష్ఠని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెప్పు చేతల్లో నడుస్తున్న పోలీసులకు కౌంట్ డౌన్ మొదలైందని, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారుల మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేతనపల్లి, జనగామ, ఇబ్రహీంపట్నంలో మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని, అధికారుల తీరుపై గవర్నర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదు, అన్ని కాలాలు ఒక తీరు ఉండయి, కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్టపరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని వేలాది మంది పోలీసులు, జనరల్గా పోలీస్ కవాతు దేనికోసం నిర్వహిస్తూ ఉంటారు? పోలీస్ కవాత్ అనేటువంటిది ప్రజలకు రక్షణ కల్పించడానికి, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి పోలీస్ కవాత్ నిర్వహిస్తూ ఉంటారు. మొన్న జనగాంలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ, ఆమన్గల్లో కానీ, తొర్రూరులో కానీ, కేతన్పల్లిలో కానీ పోలీస్ కవాతు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరించడానికి,
బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ఈరోజు పోలీస్ కవాతు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని చోట్ల అదే జరిగింది కదా. ఇబ్రాహీంపట్నంలో మాకు స్పష్టమైన మెజార్టీ వచ్చినా అక్కడ మీరు గొడవ చేసి అల్లర్లు, కాంగ్రెస్ నాయకులు అల్లరి చేసి మీటింగ్ హాల్లోకి వెళ్ళి అక్కడ ఎన్నిక వాయిదా వేస్తారు. జనగామలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ చెయ్యెత్తుతా ఉంటే లోపలున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆ చెయ్యిని బట్టి కిందికి లాగుతూ ఉన్నారు. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఎన్నికల కమిషన్ వీడియో కెమెరాల్లో చూస్తూ ఉంది. ఉద్యమ నాయకుడు, మా విద్యార్థి నాయకుడు ఇవాళ న్యాయం గురించి ప్రశ్నిస్తే అన్యాయంగా బాల్కా సుమన్ను, అదేవిధంగా మూల రాజిరెడ్డి గారిని మరియు అనిల్ గారిని, లక్ష్మీకాంత్ గారిని, నలుగురు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టడం జరిగింది. వాస్తవంగా ఇవాళ ప్రజాస్వామ్యం పట్టబగలి రాష్ట్రంలో కూనీ చేస్తూ ఉన్నారు. ఇవాళ కేతన్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా 14 కౌన్సిలర్లు గెలిచింది. 22 కౌన్సిలర్లలో 14 కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు, స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ను ప్రజలు గెలిపించారు. మహిళా కౌన్సిలర్ల మీద ఇష్టారీతిలో వ్యవహరిస్తే కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి. కావాలని అల్లరి చేసి కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. మా 14 మంది కౌన్సిలర్లు కూడా కౌన్సిల్ వాయిదా వేయొద్దు, కోరం ఉంది, మెజారిటీ ఉంది, ఎన్నిక జరపండి అని పట్టుబడితే కూడా పట్టించుకోకుండా మంత్రి గారి కనుసైగల్లో ఎన్నిక వాయిదా వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు జరిగిన సంఘటన ఏంది? యాక్చువల్గా ఆ రోజు మా కోవలక్ష్మక్క కూడా ఈ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. కోవలక్ష్మక్క గారు, బాల్కా సుమన్ గారు కౌన్సిలర్లతో పాటు మేము గేటు దాకా వెళ్ళి కౌన్సిలర్ లోపల పంపిస్తామంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎమ్మెల్యే అయినా మీరు వెళ్ళడానికి వీల్లేదు అని కోవలక్ష్మి గారిని, సుమన్ గారిని 2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. కనబడతా ఉంది. మనం చూసాం, మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలీసులను పట్టుకొని అడ్డగోలుగా బూతులు తిట్టాడు. ఒక బీజేపీ నాయకుడు పోలీసులను అడ్డగోలు బూతులు తిట్టాడు. మరి ఆ కాంగ్రెస్ నాయకుడు అరెస్ట్ కాలే ఇవాళ వరకు, ఆ బీజేపీ నాయకుడు ఈరోజు వరకు అరెస్ట్ కాలే. మీడియాలో, టీవీలో అందరం చూసాం కదా. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్ళినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఉండాల్సిన నాయకులేమో బయట హీరోలుగా ఇవాళ తిరుగుతూ ఉన్నారు. పెద్దలు మాజీ మంత్రివర్యులు, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఇవాళ సంగారెడ్డిలో తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. సంగారెడ్డిలో ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లతో సహా 100 మీటర్ల లైన్ దాటి 34వ వార్డులో పోయి విపరీతంగా గొడవ చేసి పోలీసు వాళ్ళను, హోంగార్డులను అమ్మనా బూతులు తిట్టి, ఇక అవి చెప్పలేం, మీడియా ముందు చెప్పలేనన్ని బూతులు మొత్తం తెలంగాణ దేశం అంతా చూసింది. ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడానికి 12 గంటల సమయం తీసుకున్నారు అధికారులు. అదేవిధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు నిజామాబాద్లో పోలీసు వాళ్ళను యూజ్లెస్ ఫెలోస్ అని, పోలీసు వాళ్ళను తన్నుకుంటా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు చెప్తే కూడా ఆయన మీద రాత్రి వరకు కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు రిజిస్టర్ చేసిన విధం కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఈ మీద యాక్షన్ తీసుకోండి అంటే అప్పుడు కేసు రిజిస్టర్ చేసిండ్రు.
మరి పెద్దపల్లి జిల్లా మార్కండే కాలనీలోని ఒకే కుటుంబంలో కత్తిపోట్ల కలకలం సంచలనం రేపింది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవతో తెల్లవారుజామున రామ్దూత్ అనే వ్యక్తి కొబ్బరికాయలు కొట్టే కత్తితో కుటుంబ సభ్యులు సుమిత్ర, ప్రణయ్, కుమరమ్మపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో బాధితులను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తరలించారు. సంఘటనా స్థలాన్ని గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఇక వివరాలు చూస్తే బంజారాల ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు మెదక్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని బంజారా సమాజానికి సేవాలాల్ మహారాజ్ చేసిన దిశానిర్దేశాన్ని కొనియాడారు. మెదక్ జిల్లా కేంద్రంలోని దుర్గా మీరా కాలనీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కలెక్టర్ బంజారాల్లో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప సంస్కృత సేవాలాలని కలెక్టర్ అభివర్ణించారు. చెల్లాచెదురుగా ఉన్న బంజారా సమాజాన్ని ఆధ్యాత్మికతతో ఏకం చేసిన ఘనత ఆయనకి దక్కుతుందన్నారు. మీరా కాలనీలో బంజారాలకు కేటాయించిన స్థలాన్ని పర్యవేక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. సేవాలాల్ మహారాజ్ బోధించిన అహింసా సిద్ధాంతం బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్ మరియు బంజారా సంఘం పూజారులు ప్రతినిధులు పాల్గొన్నారు. ऑफिसर आपण यादी जगदंबा आशीर्वाद सेन रेणवकन आपण बापू सेवालाल आशीर्वाद आपण सेन कलेक्टर जी लारे से को से सपोर्ट पेदा मनसिन मेलो तमार कमिटी एजेंट से ने बंदेलो तमार प्रेजेंट में था अच्छा అమ్మా మీరు మీరు దోత మేల్ నవ్వు 50 రూపాయలు తిప్పుకోండి. పెద్ద మనిషి నాయకుడు जय सेवालाल बापू आलोय भगवान प्रोग्राम ता देवळे में हाजर करें हमें से साई वेदो भगवान ता को पढ़े बापू साई वेदो रे बापू साई वेदो जय सेवालाल जय सादी भवानी जय जगदम्बा जय गौर समाज ये तायद को जय जगदम्बा जगदम्बा सेवालाल आईवालो गांधीवालो निरंकारी तो ब्रह्मचारी शंकरे दिवारी राम अवतारी जगत पर काधारी तोला राम पत्तारी सवारी गोर बंदार अवतारी तार गोर नाने मोटे संकट पर घाटे पर हाथ जोड़ना विनती करचा सेवालाल हाजर वेचो अंदरे संकटोने दूर कर अंदरे विज्ञान पार कर हजारों हाथे वाला विज्ञान डाले वाला पूर्ण वेड़े वाला आने वाले ना अंदर धने वाले ना धंधा जे आचार जन भरपूर कर बाल बच्चा साइव गौ धने साइव खेत खेतानी निवाणी रिकॉर्ड अंदरे पंडाना हरो करन भरोदा सेवालाल ता गोर काई मांगा जगो दे 30% चांदी सोरो चोर मोती लाल दंदोल आणि दलरी कोडणी गोळ गोळे घे खाचा वांगना बेटा दर लंगडे टाके दे आले यानी कर खराब बुद्धी खराब करतार गुरुनी आज बुद्धी आजो अक्कल आजो गेट आजो दे अंदर तपरे अंदर सवरी देई तारी बाल बच्चा साइव गौ धने साइव खेत खेतानी निवाणी करगाड पंडावा बरकत पाच दाना सवा कडी कडी आणि मर्यामा राग देन पाकर दकाटन सकर तारे भक्तावर निवाणी करगाड
धनी साहिबा स्वागत समर्थ कार्ड कचेरी पाचर कार्ड आयोग विज्ञापन कार्ड सुके सपने में बेटे हरदे మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని మందాయిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంచెం బ్యాక్ రానా అన్న బ్రో సార్ సార్ ఒకసారి అందరు ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి 1 సెకండ్ సార్ Is ready? जय बोलो छत्रपति महाराज की जय जय शिवाजी जय शिवाजी जय मल्लारेड्डी के जय मल्लारेड्डी के जय ఇక్కడ చూడండి సార్ ఒకసారి 1 సెకండ్ గిరిజనులకు లంబాడాలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు స్పష్టం చేశారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన సంశ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే రోహిత్రావు పాల్గొని సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన తాండాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ తాండాల్లో రోడ్ల మరమ్మతులు మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వేడుకల్లో భాగంగా లంబాడా సాంప్రదాయ వేషధారణలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. గిరిజన లంబాడా బిడ్డల సంక్షేమం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధికా భూపతిరాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గిరిజన సంక్షేమాధికారి నీలిమతో పాటు కల్కి మహారాజ్, భిక్షు మహారాజ్ మరియు పలువురు కౌన్సిలర్లు, లంబాడా సంఘం నేతలు పాల్గొన్నారు. సమాముఖంగా సేవాలాల్ 287వ జయంతి ఉత్సవాలకు వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి పిల్లలకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, అదేవిధంగా సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు, ఎప్పుడు కూడా బంజారాలకు, గిరిజనులకు అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. మనకి రిజర్వేషన్లు కూడా ఇంతకు ముందు మరి మన ఇందిరాగాంధీ గారే కల్పించి, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇదే కాకుండా మరి నేను గెలిచిన వెంటనే మా బంజారా ఒక మద్దతుతో నేను గెలిచిన వెంటనే మరి 15 కోట్ల రూపాయలు ఫండ్ వస్తే దాంట్లో 8 కోట్ల రూపాయలు మన తాండాలకు రోడ్ల కోసమే పెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, భవిష్యత్తులో ప్రతి తాండా కూడా అభివృద్ధి చెందే విధంగా, ప్రతి పూర్తి బంజారా సమాజం కూడా అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీతో పాటు గారికి ప్రత్యేక ధన్యవాదములు. వేదిక పైన ఆశీనులై కాశీ నుండి విచ్చేసిన బాబా గారికి ధన్యవాదములు. వేదిక పైన అలంకరించిన మెదక్ పట్టణ మహోన్నత వ్యక్తులకి, కార్యక్రమంలో విచ్చేసినటువంటి యువకులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు గ్రామం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా ఈ గ్రామంలో మోడల్ సోలార్ విలేజ్ ప్రాజెక్టును పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డితో కలిసి ఆయన సోలార్ యూనిట్లను జాతికి అంకితం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సుమారు 48 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆత్మకూరును ఒక పూర్తిస్థాయి సౌర గ్రామంగా తీర్చిదిద్దుబోతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి ఉచిత విద్యుత్ అందడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. గ్రామంలోని 1171 ఇళ్లకు ఒక్కొక్కటి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. 468 వ్యవసాయ పంపుసెట్లకు 7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్లను అమర్చనున్నారు. దీనివల్ల రైతులకు పగటిపూట నిరంతర విద్యుత్ అందుతుంది. తమ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేయడం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెల ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుల మీద విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, ఆత్మకూరు గ్రామం రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ హితమైన ఇంధనం వైపు అడుగులు వేస్తూ ఆదర్శ గ్రామం దిశగా సాగుతున్న ఆత్మకూరు ప్రజలు ఈ ప్రాజెక్టు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.